ఇప్పుడు ఏం చేయాలి? మంచి ఐడియా. ప్రతి ఊర్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా, మా ఊరికి కూడా ఒక పోస్ట్ ఆఫీస్ ఉంటుంది కదా. గూగుల్ సత్యవేడు పోస్ట్ ఆఫీస్ ఫోన్ నంబర్. ఆధార్ కార్డు పట్టుకొని సిరి ఎక్కడికి వెళ్ళుంటుంది? సత్య గారు తనకు గతం గుర్తొచ్చిందని, తన వివరాలు తెలిసాయని చెప్పింది కదా. కొంపదీసి వాళ్ళ ఊరికి వెళ్ళుంటుందంటారా? ఒంటరిగానా? నిజంగానే సిరి ఒంటరిగా ఆ ఊరు వెళ్తే తను మనకి దక్కదు. ఇప్పుడేం చేద్దామంటారు? మనం కూడా ఆ ఊరు వెళ్దామా? వద్దు సత్య గారు, మీరు అక్కడికి వస్తే మీ ప్రాణాలకు కూడా ప్రమాదం. నేనే వెళ్ళి కనుక్కుంటాను. వద్దు మంజు, నువ్వు సిరి కోసం వెళ్ళావని తెలిస్తే వాళ్ళు నిన్ను కూడా ప్రాణాలతో వదిలిపెట్టరు. మరిప్పుడు ఎలా సత్య గారు? అదే అర్థం కావట్లేదు. మా అమ్మ. హలో అమ్మా. సత్య, ఎక్కడున్నావురా? అమ్మా, నేను కొంచెం టెన్షన్లో ఉన్నాను. విషయం ఏంటో చెప్పు. ఇటు సిరి టెన్షన్ లో ఉన్నాను అంటుంది, అక్కడ నువ్వు టెన్షన్ లోనే ఉన్నానంటున్నావు. అసలు ఏం జరుగుతోందిరా? ఏంటి, సిరి ఇంటికి వచ్చిందా? అవునరా, అది చెప్దామని నీకు ఫోన్ చేశాను. ఎప్పుడొచ్చిందమ్మా? ఇందాకేనా? సరే, నేను ఇంటికి వస్తున్నాను. సిరి ఇంటికి వచ్చిందంట. పద వెళ్దాం. వీడేంటి ఇంత కంగారుగా మాట్లాడుతున్నాడు? ఏం జరుగుంటుంది? సిరి నార్మల్ గానే ఉందే. తను చెయ్యకూడని పనేమైనా చేసిందా? మరి సత్య ఫోన్లో ఎందుకంత టెన్షన్ పడుతున్నాడు? ఏదో జరుగుతోంది. అమ్మా, సిరి అక్కడ లోపల గదిలో ఉందిరా. అవునా? రే, ఏంట్రా వెళ్ళి గొడవ పడతావా ఏంటి? నేనెందుకు గొడవ పడతానమ్మా? నీ దూకుడు చూస్తే అలాగే ఉంది. మరి సిరి ఇంటికి వచ్చినప్పుడే చాలా కంగారుగా వచ్చింది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఇంకా కంగారు పెట్టుకో. సరే అమ్మా, నేను అలా ఏం చేయను. కానీ నేను సిరితో చాలా అర్జెంటుగా మాట్లాడాలి. మంజు, నువ్వు కూడా రా. ప్రతి దానికి ఈ మంజు ఎందుకు? అమ్మా, సిరి టెన్షన్లో ఉందని నువ్వే చెప్పావు కదా. ఇప్పుడు సిరికి మంజు అవసరం చాలా ఉంది, అందుకే రమ్మంటున్నాను. ఈ కాకి పిల్ల ఉంటేనే కదరా సమస్యలు, కంగారులు. అమ్మా ప్లీజ్. మంజు, నువ్వురా. ఏంటి సిరి, ఎక్కడికి వెళ్ళావు? నీకోసం ఎంత వెతికామో తెలుసా? మమ్మల్ని నువ్వు చాలా టెన్షన్ పెట్టావు. ఒంటరిగా ఎక్కడికి వెళ్ళావు సిరి? చెప్పి వెళ్తే బాగుండేది కదా. మంజు కూడా పోలీసుల సహాయంతో సిటీ మొత్తం నిన్ను వెతికించాలనుకుంది. థ్యాంక్ గాడ్ నువ్వు క్షేమంగా ఇంటికి వచ్చేసావు. సిరి, ఏమైంది? ఎందుకంత డల్గా ఉన్నావు? అసలు నువ్వెక్కడికి వెళ్ళావు సిరి? మాట్లాడు సిరి. సిరి, ఏం జరిగింది? మీ మీద అటాక్ జరిగింది కదా, అది నాకు సంబంధించిన వాళ్ళు చేస్తుంటారనే అనుమానంతో నా గతం తెలుసుకుందామని ఆధార్ సెంటర్కి వెళ్ళాను.
నా ఫోటో ఇచ్చి నా ఆధార్ కార్డు సెర్చ్ చేయమని చెప్పేసరికి ఆధార్